నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఈజ్ సిరాజ్. వినుకొండలోని శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ కేవలం శని దేవుడి ఆలయం మాత్రమే కాదు, శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉండడం దీని ప్రత్యేకత. అంటే ఇక్కడ శని దేవుడితో పాటుగా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా భక్తులకి లభిస్తాయి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకమైన అరుదైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ దేవాలయంలో శనీశ్వరుడు తన సతీమణి జ్యేష్ఠాదేవితో కలిసి కొలువై ఉండడం అత్యంత అరుదైనటువంటి దృశ్యం. సాధారణంగా శనీశ్వరుడు అంటే కష్టాలు, ఇబ్బందులు గుర్తొస్తాయి. కానీ ఈ ఆలయంలో శనీశ్వరుడు సతీ సమేతంగా ఉండడం వల్ల ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నుంచి వస్తున్నాను. శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనీశ్వర స్వామి ఆలయానికి మేము దాదాపుగా ఒక 4 వారాల నుంచి వస్తున్నాము. మేము వచ్చినందుకు ఆయన ప్రతిఫలంగా మాకు మంచి ఆశీర్వాదం అందించి మా అందుండి మమ్మల్ని దీవించి పంపిస్తున్నాడు. నా పేరు వెంగమాంబ. మేము ఒంగోలు నుంచి వచ్చాము. మొదటిసారి మాకు ఈ గుడి గురించి చెప్పింది మా మామయ్య గారు. అతను చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్నాము. వచ్చినప్పుడు మేము మొక్కుకున్నాము. మొక్కులు అనుకునేది తీరిన తర్వాత అన్నదానం చేయిస్తాం అనుకున్నాం. ఈరోజు అన్నదానం చేస్తాం. ఈరోజు మా పాపకు కూడా పూజ చేయించాలని చెప్పి మళ్ళీ రెండోసారి రావడం జరిగింది. ఇక్కడ పూజ కానీ అన్నీ బాగా చేస్తారు. ముందు భక్తుల్ని ముందు బాగా రిసీవ్ చేసుకొని అన్ని అభిషేకాలు కానీ అన్నీ బాగా చేస్తారు. గుడి దేవుడు కూడా చాలా మహిమ కలిగిన వారు. మాకైతే అనుకున్నది జరిగింది. నా పేరు సతీష్. మేము చీరాల నుంచి వచ్చాం. ఇది మొట్టమొదటిసారి నేను వచ్చాను. మా చెల్లి తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పటికీ 3 సార్లు వచ్చారు. వాళ్ళు అనుకున్నవి జరుగుతూ ఉన్నాయి. అందుకని మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. నన్ను మా భార్యను కూడా తీసుకొని వచ్చారనమాట. పూజ బాగా జరిగింది. మేము అనుకున్నవన్నీ జరిగి మళ్ళీ ఇంకొకసారి రావాలని కోరుకుంటున్నాం. అభిషేకాలు జరిగాయి. అందరితో వచ్చిన ప్రతి భక్తులతో ఎవరిని కాదనకుండా అందరి భక్తులతో చేపిస్తున్నారు. అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేపిస్తున్నారు. స్వామివారి ఆలయ నిర్మాణంలో ఉన్న విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ప్రచారంలో ఉంది. వినుకొండలో నివసించేటువంటి కొంతమంది భక్తులు శనీశ్వరుడు కలలో కనిపించి తాను సతీ సమేతంగా ఇక్కడ వెలిశానని చెప్పినట్లుగా చెబుతారు. ఆ కలను నిజం చేస్తూ భక్తులందరికీ సహకారంతో ఈ ఆలయాన్ని అరుదైన శిల్పకళతో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ ఆలయం కేవలం పూజలకు మాత్రమే కాకుండా శనీశ్వరుడికి సంబంధించిన దోష నివారణ పూజలకు, ప్రత్యేక హోమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. నేను వినుకొండ పట్టణంలో 11వ వార్డు నుంచి వచ్చి ఉన్నాను. నా పేరు దావులూరి మునియ్య. ఈ కార్యక్రమం ప్రతి వారానికి నేను వస్తున్నాను. ఈ వచ్చిన ప్రతి వారం కూడా మనకి దేవుడు చాలా సన్నిహితంగా ఉంటాడని అందరూ అనుకునే దానికంటే కూడా నేను ఎక్కువగా నమ్ముతాను. నమ్మిన వాళ్ళకి మొత్తానికి ఈ శనేశ్వర స్వామి మేలు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుగ్రహం అనేది ఉంటుంది. జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంతో తీపికరమైన స్వామి. అందువలన ఈ స్వామి చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ స్వామి దయ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. నమ్మిన వాళ్ళకి మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ప్రతి వారము జయప్రదంగా నేను ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. టౌన్ నుంచి వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది పల్లెటూరు వాళ్ళు కూడా ఎంతో నమ్మకంతో ఈ గుడి మొదలుపెట్టిన కాడ నుంచి కూడా చాలా పవిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి రెండోసారి వచ్చాము చీరాల నుంచి. పోయినసారి ఒకసారి బాబుకి పూజని చేయించాము, బాగానే ఉంది. మళ్ళీ రెండోసారి వచ్చాము. ఈరోజు పూజ మొదలుపెట్టి 3 రోజులు పట్టింది. బాగానే ఉందని అనుకుంటున్నాం. ఈ ఆలయంలో ప్రధానంగా శనివారం, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి తమ గ్రహ దోషాలను నివారించుకోవడానికి
శనీశ్వరుడు కృపను పొందడానికి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇక ముఖ్యమైనటువంటి ఆచారం. ఈ దీపారాధనతో శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, మనశ్శాంతికి ఒక ప్రశాంతమైన ప్రదేశం. శని దోషంతో బాధపడేవారు, జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ యొక్క దేవాలయ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, స్వామివారు మన రాష్ట్రంలో నిరాకార రూపంలో కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. శనేశ్వర స్వామివారు అంటే శివలింగ రూపంలో. మొట్టమొదటిసారిగా సాకార రూపంలో 7.5 అడుగు ఎత్తులో ఈ యొక్క దేవాలయంలో స్వామివారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. అంతేకాకుండా మన దేశంలోనే జ్యేష్ఠాదేవితో కూడుకున్నటువంటి శనేశ్వర ఆలయాలు అత్యంత అరుదుగా ఉన్నాయి. అది తమిళనాడులో తిరునల్లారులో ఉంటే, దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఆగమ శాస్త్రంతో ఈ యొక్క దేవాలయ నిర్మించబడి శ్రీ జ్యేష్ఠలక్ష్మితో పాటు కొలువై తీరినటువంటి శనేశ్వర స్వామి దేవస్థానం ఇది అత్యంత అరుదుగా ఉన్నది. ఈ యొక్క ఆలయం 2017 సంవత్సరంలో శంకుస్థాపన గావింపబడి 2022 సంవత్సరం జూన్ 9వ తారీఖున ఈ యొక్క ప్రతిష్ట గావింపబడి అక్కడి నుంచి భక్తులతో విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అయితే ఈ యొక్క స్వామివారు ఈ యొక్క ప్రత్యేకంగా శనేశ్వర స్వామివారు కొలువై ఉండటం వల్ల ఈ యొక్క భక్తులు కూడా ప్రతి శనివారం కూడా విరివిగా ఈ యొక్క దేవాలయానికి రావడం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ యొక్క శని దోషాలు ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా నవగ్రహ మండపంలో ఉన్న శనీశ్వరుడు మాత్రమే ఈ యొక్క ప్రదక్షిణలు చేయడం, తైలాభిషేకం చేయడం చేస్తూ ఉన్నారు. అది ఉపాలయం అంటారన్నమాట దాన్ని. అయితే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ప్రధాన ఆలయాన్ని మూలవిరాట్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఈ యొక్క ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి నల్ల నువ్వుల నూనె వగైరాలు ఈ యొక్క దాన ధర్మాలు ఇక్కడ నిర్వహించినట్లయితే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో పాటుగా జన్మశని, లగ్న శని, కంటక శనులు కూడా నివారణ గావింపబడతాయి. అయితే ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ జీవధ్వజస్తంభం, కీర్తి ధ్వజము రెండు కూడా ప్రతిష్ఠించబడటం జరిగింది. స్వామివారు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటారు. అందుకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి యొక్క అమ్మవారికి దగ్గర కూడా అమ్మవారి ఆలయ విమాన గోపురంలో కూడా సప్తమాతృల దేవత విగ్రహాలు కూడా నిర్మించడం జరిగింది. దోమవతి దేవిని కానీ శీతలాదేవిని కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క సాలాహారాల మీద. అంతేకాకుండా శివలింగం కూడా బాణలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బాణలింగం కూడా మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరంలో సహజ సిద్ధంగా జన్మించినటువంటి శివలింగం అన్నమాట ఇది. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవతలు కూడా సతీ సమేతంగా ప్రతిష్ఠించడం జరిగింది. కాలభైరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా నాగేంద్ర స్వామి, చండీశ్వర స్వామితో పాటు శివాలయ నిర్మాణం కూడా పార్వతీదేవితో సహా శివాలయ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా శివాలయం వెలుపల సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క 6 ముఖాలతో అంటే 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జూన్ 9వ తారీఖున వార్షికోత్సవం నాడు శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది జూన్ 9వ తారీఖునండి. అంతేకాకుండా శివాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవికి, పరమశివుడికి కళ్యాణం కూడా ప్రతి శివరాత్రికి మాత్రమే ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా భక్తుల కొరకు, వారి యొక్క పూజల కొరకు స్వామివారు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వారికి దర్శించుకొని ఈ యొక్క తైలాభిషేకం నిర్వహించుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక 9 వారాలు అనుకొని వచ్చిన భక్తులు ఇప్పటికీ సుమారు 108 శనివారాలు కూడా తిరుగుతున్నటువంటి వాళ్ళు 20 కుటుంబాలు దాకా ఉన్నారండి. వాళ్ళు మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు, 9 వారాలు అయిపోయింది కదా అని అడిగితే, ఇక్కడ తిరుగుతున్నంతసేపు మాకు చాలా బాగుంటుందండి, బాగా కలిసిపోటు వస్తుంది, ఆగిన వెంటనే మేము మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నాం అని చెప్పేసి భక్తులు అనడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది భక్తులకి ఇక్కడ పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ పూజ జరిపించుకుంటే 1 నెల రోజుల నుంచి ఒక 3 నెలల లోపే వివాహాలైనటువంటి వాళ్ళు సుమారు ఒక 10ల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు.
అంతేకాకుండా సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కదలలేకుండా అక్కడ నుంచి ఒక నలుగురు పట్టుకొని వీల్ చైర్ మీద తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా స్వామివారికి ఒక 7 శనివారాలు దర్శించుకొని అభిషేకం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళే నడిచొచ్చి స్వామివారికి అభిషేకం చేసిన దాఖలాలు కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నాయి. స్వామివారి ఎంతో మహిమ కలిగినటువంటి వారు. శనీశ్వరుడు అంటే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి. శనిదేవుడు అనేటువంటి ఆయన శని నాకు వదిలిపోవాలి, శని నన్ను విడిచిపోవాలని చెప్పేసి ఎవరు కూడా అనకూడదు. ఎందుకంటే సర్వదేవతలను, శనిదేవుణ్ణి ఆంజనేయ స్వామిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లు ఎలా అయితే వస్తుందో, శివలింగానికి అభిషేకం చేస్తే సమస్త దేవతలు ఏ విధంగా అయితే సంతృప్తి చెందుతారో, శనిదేవుణ్ణి దూషించినట్లయితే సమస్త దేవతలను దూషించినటువంటి మహాపాపాన్ని ఈ యొక్క జీవులు పొందగలుగుతాయి. కాబట్టి శని దూషణ అనేది పనికిరాదు. శనిదేవుడు అనేటువంటి వాడు జీవులు చేసినటువంటి పాపకర్మల ద్వారా బతికున్నటువంటి జీవులను, వారందరినీ కూడా ఈ యొక్క ఏళ్ళు నడిచిన అష్టమ అర్ధాష్టమ శని రూపాల్లో వారికి శిక్షలు విధిస్తూ ఉంటారు. అంటే మన పాపకర్మలను ఆయన శిక్షించి ఆయన మన పాపకర్మ ఫలితాన్ని తగ్గిస్తూ ఉంటాడు ఈ లోకంలోనే. అంతేకాకుండా ఈ చనిపోయినటువంటి జీవులకు నరకంలో శిక్షలు యమధర్మరాజు ఇస్తే, బతికున్న జీవులకి ఈ యొక్క శనిదేవుడు శిక్షలు విధిస్తూ ఉంటారు. సో శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే స్వామివారు న్యాయదేవత. మనకు గమనిస్తుంటాను, న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ నలుపు వస్త్రాన్ని ధరించుంటారు. స్వామివారు కూడా నలుపు వస్త్రాన్ని ధరిస్తుంటారు. ఆయన సమస్త లోకాలకు కూడా న్యాయమూర్తి. న్యాయమూర్తి దగ్గర ఆ యొక్క పదవిని అప్పగించిన వాళ్ళు పరమశివుడు ఆయనకి. కానీ న్యాయ విధానం దగ్గరికి రాగానే పరమశివుడు కూడా ఆయన యొక్క న్యాయ విధానంలో తలవంచాల్సిందే. కాబట్టి శనిదేవుడు అంటే ఎవరు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవితం జీవిస్తే స్వామివారు మనకు అష్టైశ్వర్యాలు కురిపిస్తూ ఉంటారు. శనిదేవుడి యొక్క అనుగ్రహం పొందిన ఏ జీవైనా సరే అతను రాయి కూడా రత్నంగా మెరుస్తుంది, బొగ్గుల కొండ కూడా బంగారపు కొండగా మెరుస్తుంది. ఆయన యొక్క చూపు అనేది ఆ జీవుల మీద పడాలే కానీ మంచిగా, ఆయన యొక్క చూపు సరిగా పడితే మాత్రం జీవుల యొక్క ఉన్నతగతికి చేరుకోవటమే కాకుండా ఆయన విశేషమైనటువంటి యోగాలను కూడా కల్పిస్తూ ఉంటాడు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో పంచమహాపురుష యోగాల్లో శశమహాపురుష యోగం అనేది శనిదేవుడి వల్ల వస్తుంది. ఆ యోగం 19 సంవత్సరాలు ఉంటుందండి. ఆ యోగాన్ని ఇచ్చేది కూడా శనిదేవుడు మాత్రమే. అంతేకాకుండా లగ్నంలో తులా లగ్నం కానీ కుంభలగ్నం కానీ అయ్యి ఆ లగ్నంలో శని ఉంటే ఆ జీవుడు చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. సో శనిదేవుడు అంత పవర్ఫుల్ దేవుడు ఆయన. కాబట్టి శనిదేవుడు యొక్క అనుగ్రహం ఉంటే దేశ విదేశాలు కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ సేవా రంగాలు కానీ హాస్పిటల్స్ కానీ వీటన్నిటికి కూడా శనిదేవుడి యొక్క అంటే కార్మికులు కానీ కష్టించి పనిచేసేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా శనిదేవుడి యొక్క పరిధిలోకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శనిదేవుడి అనుగ్రహం మన మీద ఉండాలని, ఆయన చల్లని చూపు మన మీద ఉండాలని చెప్పేసి మాత్రమే భావించండి. అన్నది ఎవరు భావించొద్దు. స్వామివారి జ్యేష్ఠాదేవితో కొలువే ఉన్నారు కాబట్టి జ్యేష్ఠ అంటే ఉన్నతమైంది పెద్దది అని అర్థం. అటువంటి జ్యేష్ఠాదేవితో కొలువై ఉన్నటువంటి స్వామివారు ఈ యొక్క దేవస్థానంలో కొలువై ఉన్నారు కాబట్టి ఈయన దర్శించుకొని అభిషేకం చేసుకున్నటువంటి వారు కూడా అంతటి ఉన్నతమైనటువంటి స్థాయికి స్వామివారు తీసుకుని వెళ్తారనేటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓం శం శనేశ్వరాయ నమః. నర్సరావుపేట రోడ్లో ఉన్నటువంటి ఈ ఆలయం పల్నాడు జిల్లాకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయ ప్రధాన అర్చకులు జానపాటి శివపార్వతి సమేత పరమేశ్వరరావు ఆధ్వర్యంలో అనేక రకాలుగా పూజలు, అభిషేకాలు జరుపుతూ భక్తులకు కావలసిన సౌకర్యాలు అందిస్తున్నారు. జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యానికి అధిదేవత కాబట్టి ఈ ఆలయంలో శనిదేవుడితో పాటుగా ఆమెను కూడా పూజించడం ద్వారా భక్తులకు ఐశ్వర్యం, సిరి సంపదలు లభిస్తాయని నమ్ముతారు. శనిదేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందేందుకు ఈ ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది. కాబట్టి శని ప్రభావం నుంచి విముక్తి పొందుతూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకునే భక్తులకు ఈ ఆలయం ఒక విశిష్టమైన గమ్యస్థానం.